హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 12th మార్చ్ 2026 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. ఓకేనా, 12th మార్చ్ 26 యొక్క కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఇది బిట్స్ కింద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా కోల్కతా పోర్ట్ యొక్క ప్రస్తుత పేరు. సో ఇప్పుడు మనకి రీసెంట్గా ఈ కోల్కతా పోర్ట్ ఏదైతే ఉందో ఇది మనకి న్యూస్లో వచ్చిందనమాట. సో దీనికి సంబంధించిన పూర్తి పేరేంటో చూద్దాము. సో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అనమాట. సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్తాను. ఓకేనా, సో ఇది మనకి కోల్కతా పోర్ట్ అనమాట. కోల్కతా పోర్ట్లోని కిండ్రేపోర్ డాక్ బాస్కల్ బ్రిడ్జ్ అనమాట. సో బాస్కల్ బ్రిడ్జ్ ఏంటో కూడా చూద్దాం మనం. పునరుద్ధరణ ఆమోదం తెలిపిందనమాట. సో ఇది అసలు కోల్కతా పోర్ట్ ఎందుకు న్యూస్లో వచ్చిందంటే ఈ బాస్కల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది మనకి పునరుద్ధరణకి ఆమోదం తెలిపిందని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది. సో దీని పేరేంటి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అథారిటీ అనమాట. సో దీనికి సంబంధించి ఈ వంతెన నౌకను వెళ్ళే సమయంలో, సో ఏవైతే ఈ నౌకలు వెళ్తాయో ఆ సమయంలో మధ్య భాగము పైకి లేచి దీన్ని బాస్కిల్ వ్యవస్థ అంటాము. ఏమంటామండి, సో బాస్కిల్ వ్యవస్థ, దీన్ని బాస్కిల్ బ్రిడ్జ్ అని కూడా అంటాము. సో ఇది కలిగి ఉందన్నమాట. ఈ వంతెన కోల్కతాలోని కిందేర్పూర్ డాక్ వద్ద ఉందన్నమాట. ఈ డాక్యార్డ్ దగ్గర ఇది ఉండడం జరిగింది. సో దీని పేరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్గా రీనేమ్ చేయడం జరిగిందనమాట. సో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా నేను యాడ్ చేశానండి. సో కోల్కతాలోని ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆపరేటింగ్ బ్రిడ్జ్. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓల్డెస్ట్ అంటే మనకి ఇది బ్రిటిష్ వాళ్ళు నిర్మాణం చేయడం జరిగిందనమాట. బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆపరేటింగ్ బ్రిడ్జ్ ఏది అని మనకి క్వశ్చన్ కానీ అడిగారు అనుకోండి, కోల్కతాలోని శ్యామ్ ముఖర్జీ బ్రిడ్జ్ అనమాట. దీని ఓల్డ్ నేమ్ ఒకవేళ అడిగితే ఇది కిండేర్పూర్ డాక్ బాస్కిల్ బ్రిడ్జ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ ఇప్పుడు మనకి మేజర్ పోర్ట్స్ ఏంటో చూద్దాము. సో భారతదేశంలో మొత్తం మనకి 13 మేజర్ పోర్ట్స్ అయితే ఉండడం జరిగిందండి. యాక్చువల్గా మనకి 12 ఉండేవి, రీసెంట్గా ఒకటి యాడ్ అయిందనమాట 13. సో పశ్చిమంగా ఉండే అంటే వెస్ట్ కోస్ట్లో ఉండేవి ఫస్ట్ మనకి గుజరాత్ కదా, దీన్ దయాల్ పోర్ట్ అండ్ ముంబై పోర్ట్ మహారాష్ట్ర, అండ్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఇది కూడా మనకి మహారాష్ట్ర, అండ్ మోర్ముగాయ్ పోర్ట్ ఇది మనకి గోవాలో ఉందన్నమాట. అండ్ న్యూ మంగళూరు పోర్ట్ ఇది కర్ణాటక, అండ్ కొచ్చిన్ పోర్ట్ కేరళలో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ తూర్పు తీరంలో ఉండే ఈస్ట్ కోస్ట్లో ఉండే పోర్టులు మెయిన్ పోర్ట్స్ ఏంటో చూద్దాము. చెన్నై పోర్ట్ తమిళనాడు, కామరాజర్ పోర్ట్ తమిళనాడు, అండ్ సిఓ చిదంబరం పోర్ట్ తమిళనాడు, విశాఖపట్నం పోర్ట్ ఆంధ్రప్రదేశ్, అండ్ పారాడీప్ పోర్ట్ ఒడిస్సా, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడు మనకి కోల్కతా న్యూస్లో వచ్చింది కదా, ఈ శ్యామ్ ముఖర్జీ పోర్ట్ అనేది న్యూస్లో రావడం జరిగిందనమాట. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో అండ్ నెక్స్ట్ రీసెంట్గా మనం 13th యాడ్ అయిందని చెప్పాం కదా, ఇది కొత్తగా చేర్చబడిన మేజర్ పోర్ట్ ఏంటి అంటే వాధవాన్ పోర్ట్ మహారాష్ట్ర. ఓకేనా, ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఏమైనా స్పీడ్ అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, స్లో అనిపిస్తే స్పీడ్ అడ్జస్ట్ చేసుకోండి. సో 2026లో కారుణ్య మరణానికి సంబంధించిన ప్రక్రియను సరళీకరించిన సంస్థ ఏది? సో ఇప్పుడు మనకి కారుణ్య మరణం అని చెప్పేసి ఎథేషియా డై అనేసి ఇది మనకి న్యూస్లో వచ్చిందనమాట. ఏ సంస్థ అంగీకరించింది? సో సుప్రీంకోర్టు అండి, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనుమతినివ్వడం జరిగిందనమాట ఈ అనేస్థియాకి. ఓకేనా, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ వివరణ అయితే చూద్దాము. సో ఈ కేసు పేరు ఏంటి అంటే హరీష్ రాణా. సో ఈ కేసులో ఉన్న వ్యక్తి పేరు హరీష్ రాణా అనమాట. ఈయన మనకి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఒక వ్యక్తి. సో ఈయన 13 సంవత్సరాలుగా వెజిటేటివ్ స్టేట్ అంటే ఏంటి అంటే ఎలాంటి కదలికలు లేకుండా ఉన్నారనమాట, అంటే కోమాలో ఉండడం జరిగింది. సో ఆయన తల్లిదండ్రులు ఏంటంటే ఇంకా ఆయన మనకి కోలుకోవడం అనమాట. సో సుప్రీంకోర్టుకు ఒక పిటిషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ప్యాసివ్ ఎథేషియాకు అనుమతిని కోరారు. సో ప్యాసివ్ ఎథేషియా అంటే ఇప్పుడు మనకి న్యూస్లో వచ్చింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్యాసివ్ ఎథేషియాకి అనుమతి అంటే కారుణ్య మరణానికి అంటే ఎవరైతే రోగి ఉంటారో ఆ రోగికి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా ఆపేసి
చనిపోవడానికి చూస్తారనమాట. సో దేశంలోనే మొదటిసారిగా ఈ కారుణ్య మరణానికి సంబంధించిన ప్రక్రియను మరింత సులభం చేస్తుందనమాట. సో దీనికి మొదటిసారిగా తీర్పునైతే ఇవ్వడం జరిగిందండి. సో ముఖ్యంగా ఈ ప్యాసివ్ ఎథేషియా అంటే లైఫ్ సపోర్ట్ను తొలగించడం కోసం ఉన్న నియమాలను సరళీకరించిందనమాట. రోగికి ముందు లివింగ్ విల్ అమలు ప్రక్రియను సులభంగా చేసింది. దీనివల్ల తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న రోగులు చికిత్స నిలిపివేయడానికి స్పష్టమైన మార్గదర్శకాలు లభించాయి. ఈ తీర్పు ద్వారా అనుమతినిచ్చిన జడ్జిలు ఎవరు, మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుందండి. అనేసియాకి లేదంటే కారుణ్య మరణానికి సంబంధించిన తీర్పునిచ్చిన జడ్జిలు, బెంచ్లో ఉన్న జడ్జిలు ఎవరు అంటే జస్టిస్ జేబీ పారాడిప్వాలా అండ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ అనమాట. ఈ ఇద్దరు జడ్జిలు ఉన్నారనమాట. సో అండ్ అలానే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఏదైతే ఉందో 21st కాన్స్టిట్యూషన్ అనేది ఒక వ్యక్తికి జీవించే హక్కు ఉంటుంది అని తెలుపుతుంది, అంటే రైట్ టు లైఫ్. అలా కాకుండా సుప్రీంకోర్టు ప్రకారం రైట్ టు డై విత్ డిగ్నిటీ, అంటే మనకి రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేది కూడా ఆర్టికల్ 21లో భాగమే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరుగుతుందండి. అంటే తీవ్రమైన అనారోగ్యంతో లేదా కోలుకునే అవకాశం లేని పరిస్థితుల్లో వ్యక్తి గౌరవంగా మరణించే హక్కు పొందుతాడు. సో మనం గౌరవంగా కూడా మరణించవచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్ 21 ఇది కూడా మనకి ఆర్టికల్ 21లో భాగమే అని చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అసలు ఇది ముఖ్యమైన కేసు దేనికి సంబంధించింది అంటే కామన్ కాజెస్ వి యూనియన్ ఆఫ్ ఇండియా అనమాట. దీనికి ఇది మనకి 2008కి సంబంధించింది. ఈ 2008కి సంబంధించిన ఈ కామన్ కాజ్ వి యూనియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన తీర్పు అనేది ఇప్పుడు రావడం జరిగిందంటే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో లేక్ అండ్ హెయిర్ వాచ్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? లేక్ అండ్ హెయిర్ అంటే ఏంటి? సో దాని గురించి చూద్దాము. లేక్ అండ్ హెయిర్ వాచ్ ప్రోగ్రామ్ని ప్రారంభించిన రాష్ట్రం ఏంటి అంటే గుజరాత్. సో గుజరాత్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని కూడా నేను యాడ్ చేశాను, వాటన్నిటిని చూద్దాము. సో గుజరాత్ ప్రభుత్వము లేక్ అండ్ హెయిర్ వాచ్ ప్రోగ్రామ్ను ప్రారంభించిందనమాట. ఈ కార్యక్రమం ప్రధానంగా సరస్సుల సంరక్షణ, ఏదైతే లేక్స్ ఉంటాయో వాటి యొక్క ప్రొటెక్షన్కి అండ్ అలానే గాలి నాణ్యత, సో పర్యవేక్షణ అండ్ హెయిర్ క్వాలిటీ అండ్ మానిటరింగ్ కోసం చేపట్టబడింది అనమాట. సో హెయిర్ క్వాలిటీ ఎలా ఉంది అన్నిటిని కూడా చెక్ చేయడం కోసం ఈ లేక్ అండ్ హెయిర్ వాచ్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఏ రాష్ట్రం అంటే గుజరాత్, రాజధాని ఏంటంటే గాంధీనగర్ అనమాట. సో దీనికి సంబంధించిన గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరండి? భూపేంద్ర పటేల్ అండ్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్. అండ్ అక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏంటి అంటే గిర్ నేషనల్ పార్క్, ఇది ఆసియాటిక్ సింహాలకు చాలా ప్రసిద్ధి. గిర్ నేషనల్ పార్క్ గుజరాత్. అండ్ బ్లాక్ బక్ నేషనల్ పార్క్, ఇది జింకలకి మనకి ప్రసిద్ధి అనమాట. ఇది కూడా మనకి గుజరాత్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ మారిన్ నేషనల్ పార్క్ గల్ఫ్ ఆఫ్ కచ్, ఇది మనకి మొదటి సముద్ర నేషనల్ పార్క్ అనమాట భారతదేశంలోనే. ఇది కూడా మనకి గుజరాత్లోనే ఉండడం జరిగింది. అలానే మీకు గుజరాత్కి సంబంధించిన ఇంపార్టెంట్ లేక్స్ ఏవైతే ఉన్నాయో, లేక్ మనకి న్యూస్లో వచ్చింది కాబట్టి గుజరాత్కి సంబంధించిన రిలేటెడ్ లేక్స్ ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో ఉల్లాస్ అనే పదానికి పూర్తి రూపం ఏమిటి? సో ఉల్లాస్ అనేది మనకి న్యూస్లో వచ్చిందనమాట. సో ఈ ఉల్లాస్ అనే పథకం దేనికి సంబంధించింది ఏంటి ప్రతిదీ కూడా మనం చూద్దాం. సో అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్, సో లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ సొసైటీ అనమాట. ఇది మనకి ఫుల్ ఫామ్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. ఈ ఉల్లాస్ అనే కార్యక్రమం ద్వారా ఉల్లాస్ నవభారత్ సాక్షాత్కార కార్యక్రమం అనమాట. దీని కింద చండీగఢ్ ఏవైతే ఉందో ఈ చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతము పూర్తి అక్షరాస్యత సాధించిన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించబడింది. సో ఫస్ట్ మనకి కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే లడాక్ అనమాట. సో లడాక్ మనకి మొదటిగా పూర్తి అక్షరాస్యతను సాధించిన కేంద్రపాలిత ప్రాంతము. ఇది మనకి రెండవ కేంద్రపాలిత ప్రాంతం అయితే అవుతుందండి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్.
సో అండ్ అలానే ఈ పూర్తి పేరు చూసాం కదా, ఉల్లాస్ అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ అనమాట. ప్రారంభించింది ఎవరు అంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా అనమాట. ఇప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2022 నుంచి 27 వరకు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. సో డిఫెన్స్ ఫోర్స్ విజన్ 2047 ప్రధాన లక్ష్యం ఏమిటి? సో దీన్ని ఎవరు ప్రారంభించారు ఏంటి పద్ధతి చూద్దామండి. డిఫెన్స్ ఫోర్సెస్ విజన్ 2047 అనమాట. సో ఈ 2047కి అసలు ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే, సో ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి 100 years కంప్లీట్ అవుతుందన్నమాట. ఓకేనా. సో 100 years కంప్లీట్ అవుతుంది. సో అందుకనేసి భారత సైన్యానికి ఆధునికంగా మార్చడం. సో ఇప్పుడు మనకి 100 yearsకి ఏదైతే మన సైన్యం ఉందో వీటిని ఆధునికంగా మార్చడానికి ఈ ప్రధాన లక్ష్యం అనమాట, డిఫెన్స్ ఫోర్స్ విజన్ 2047. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సో ఈ డిఫెన్స్ ఫోర్స్ విజన్ 2047 అనేది భారతదేశం 2047 నాటికి సో స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు శక్తివంతమైన ఆధునిక సైన్యంగా మార్చడానికి రూపొందించిన దీర్ఘకాల ప్రణాళిక అనమాట ఇది. సో ఈ కార్యక్రమాన్ని మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూపొందించడం జరిగింది. సో డిఫెన్స్కి సంబంధించి మినిస్టర్ ఎవరున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో భారత ఆధునిక సాంకేతికతను బలోపేతం చేయడానికి అనమాట. సో డిఫెన్స్ ఫోర్స్ విజన్ 2047. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. హార్మోజ్ జలసంధి ఏ 2 దేశాల మధ్య ఉంది? ఈ హార్మోజ్ జలసంధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఇమేజ్ తీసుకొద్దామని మర్చిపోయాను. ఇమేజ్ ఒకసారి మీరు గూగుల్లో కొట్టండి. హార్మోజ్ జలసంధి చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య మనకి న్యూస్లో వస్తుంది కదా ఈ యుద్ధాల వల్ల. ఇది ఏ 2 దేశాల మధ్య ఉంది? సో ఇది మనకి ఇరాన్ అండ్ ఒమేన్ ఈ 2 దేశాల మధ్య విస్తరించి ఉందన్నమాట ఈ జలసంధి అనేది. ఓకేనా. అండ్ థాయిలాండ్కి చెందిన సో అసలు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే, థాయిలాండ్కి చెందిన మయూరి అనే ఒక నౌక మనకి గుజరాత్కి సంబంధించి రావడం జరుగుతుందండి. కొన్ని మెటీరియల్స్తో రవాణా జరుగుతుంది. సో అక్కడ ఏం జరిగింది అంటే ఇరాన్ దాడి చేసిందనమాట. సో ఈ దాడి వల్ల ఇది మనకి న్యూస్లోకి రావడం జరిగింది. ఎక్కడ దాడి చేసింది అంటే ఇక్కడ ఈ హార్మోజ్ జలసంధి వద్ద అనమాట. ఓకేనా. సో ఈ ఘటన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ప్రాంతానికి సమీపంగా జరిగింది. సో ఇరాన్ నావీ ఎవరు చేసిండ్రంటే ఇరాన్ వాళ్ళు చేయడం జరిగిందనమాట. ఈ ఘటన వల్ల ఆ ప్రాంతంలో అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతపై ఆందోళనలు పెరిగాయి. మనకి మయూరి నౌక మనకి న్యూస్లో వచ్చిందండి. సో ఇది మనకి మయూరి నౌక దేనికి సంబంధించిందంటే థాయిలాండ్కి సంబంధించి. ఈ హార్మోజ్ జలసంధి అనేది ఏ 2 దేశాల మధ్య ఉందంటే ఇరాన్ అండ్ ఒమెన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో అంతేనండి. ఈరోజు కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల కొంచెమే నేను కరెంట్ అఫైర్స్ యాడ్ చేయడం జరిగింది. సో అది కూడా కొంచెం ఫాస్ట్గా కంగారుగా చెప్పడం జరిగిందనమాట, ఏమనుకోవద్దు. సో నెక్స్ట్ ఇంకా నేను మిగిలిన కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా రేపటి కరెంట్ అఫైర్స్లో యాడ్ చేస్తాను. ఇంకా ఏమైనా మిస్టేక్స్ కొంచెం ఫాస్ట్గా చెప్పినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.